ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 4వ ఆదివారంలోకి ఫిబ్రవరి 1వ తారీఖున 2026 మనమంతా కూడా ప్రవేశిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం మొదటి పట్టణము జఫన్యా గ్రంథం నుంచి, రెండవ పట్టణం కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ నుంచి, మూడవ పట్టణము మత్తయి సువార్త గురించి మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మొదటగా సహోదరులారా, ఒక మంచి అర్థవంతమైనటువంటి కథ ద్వారా మీ ముందుకు రాబోతూ ఉన్నాను. అదేమిటంటే, ఒక పట్టణంలో 2 వ్యక్తులు ఉండేవారు. ఒకడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నవి. కానీ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, ఎవరి బాధను పట్టించుకునేవాడు కాదు. ఇంకొకడు సాధారణ పనివాడు, పెద్దగా సంపాదన లేదు, కానీ రోజు ఉదయం దేవునికి ప్రార్థన, తన దగ్గర ఉన్న కొంచెమైనా అవసరంలో ఉన్న వారికి పంచుకునే స్వభావం. ఒకరోజు ఆ పట్టణంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. చాలామంది తమ ఇళ్లను కోల్పోయారు. సహాయం కోసం అధికారులు వచ్చారు. ఎవరి ఇంట్లో శాంతి, ఐక్యత, ప్రేమ ఉందో అది చూసి వారు ఆశ్చర్యపోయారు. అది అసాధారణ మనిషి ఇంట్లోనే. అప్పుడు ఒక అధికారి అన్నాడు, ఇక్కడ నిజాయితీగా ఆశీర్వాదం ఉంది. మరి ప్రియ సహోదరులారా, ఇక్కడ ధన్యవాక్యాల లోతైన అర్థాన్ని మనం గ్రహించుదాము. మొదటగా, ధన్యులు పేద ఆత్మల వారు. ఇక్కడ అర్థం ఏమిటంటే, డబ్బు లేకపోవటం కాదు, దేవుడు లేకుండా నేనేమీ కాను, కానీ ఇవన్నీ ఒప్పుకునే హృదయం మనకి ఉండాలి. రెండవది, ధన్యులు దుఃఖించువారు, తమ పాపాలపై బాధపడేవారు, ప్రపంచంలో ఉన్న అన్యాయాలపై హృదయమును కలిపేవారు. మూడవ అంశము, ధన్యులు సౌమ్యులు, కోపంతో కాదండి, క్షమతో స్పందించేవారు. నాలుగవది, ధన్యులు నీతి కోసం ఆకలి దప్పులు గలవారు, లోక ప్రయోజనాల కోసం కాదు, దేవుని చిత్తం కోసం తపన పడేవారు. మరి ఐదవది, ధన్యులు కరుణ గలవారు, తీర్పు చెప్పేవారు కాదండి, చేయి అందించేవారు. ఆరవది, ధన్యులు శుద్ధ హృదయులు, బయట చూపు కాదండి, ఇక్కడ లోపల నిజాయితీ ఉన్న జీవితం. మరి ఏడవ అంశము, ధన్యులు శాంతి స్థాపకులు, మరి విభేదాలు పెంచేవారు కాదండి, సమాధానమును తీసుకొని వచ్చేవారు. మరి ప్రియ సహోదరులారా, మన మాటల్లో, మన జీవితంలో, మన కుటుంబంలో ఇలాంటిది మనం చూస్తూ ఉన్నామా? ఒక ప్రశ్న, ఆశీర్వాదం అంటే ఏమిటది అసలు? లోకం చెప్పే ఆశీర్వాదమా, లేక దేవుడు చెప్పే ఆశీర్వాదమా? ఈరోజు 4వ ఆదివారం సువార్తలో ప్రభు మనకు ఆశీర్వాద జీవితం అంటే ఏమిటో స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. అవే బియాటిట్యూడ్స్ అంటాం, మరి అష్టభాగ్యాలు. మరి మొదటి పట్టణము జఫన్యా గ్రంథం ఏం చెప్తుందంటే, వినయంగా ఉండేవారిని, దేవునిపై ఆధారపడే వారిని తాను కాపాడుతారు అని. రెండో పట్టణం కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలు ఏం చెప్తూ ఉందంటే, పునీత పౌలు గారు, దేవుడు లోకంలో బలహీనులుగా కనిపించే వారినే ఎంచుకుంటారు, అందుకే ఎవ్వరు తమపై గర్వించలేరు. మరి సువార్త పట్టణంలో యేసు పర్వతంపై నిలబడి శిష్యులకు, ప్రజలకు కొత్త రాజ్య చట్టాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అవే మరి అష్టభాగ్యాలు, ధన్యవాక్యాలు. మరి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం ధన్యులు అనేవాళ్ళు పేదలు కాదని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాము. మరి సువార్తలో మనకు ప్రభువు కొత్త జీవన మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రపంచం చెబుతూ ఉంది, ధనం ఉన్నవాడే ధన్యుడు, బలం ఉన్నవాడే గొప్పవాడు. కానీ ప్రభు చెబుతూ ఉన్నారు, ధన్యులు పేద ఆత్మల వారు, ధన్యులు సౌమ్యులు, ధన్యులు కరుణ గలవారు. మరి కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క 4వ ఆదివారంలో మనల్ని మనం ధన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని కూడా ప్రార్థన చేసుకుందాము. అంతేకాకుండా ఈ లోకంలో ప్రతి మనిషి కోరుకునేది ఒకటే, ఆశీర్వాదం కలిగినటువంటి జీవితం కావాలని. మనుషుల ఆశీర్వాదాన్ని, మరి ధనం, హోదా, అధికారం, పేరు ప్రతిష్టలను వెతుకుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ధనాన్ని, హోదాన్ని, పేరు ప్రతిష్టల్ని, అధికారాన్ని కోరుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో సువార్తలో మరి ఈరోజు
సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు మనకేం అంశాలను తెలియచేస్తున్నారు? మన ఆలోచనలన్నిటినీ కూడా తలకిందులు చేస్తూ ఉన్నారు ఈ యొక్క అష్టవాక్యాల ద్వారా. మరి ఆలోచించాలి. ధన్యులు పేద ఆత్మల వారు, ధన్యులు దుఃఖించేవారు, ధన్యులు సౌమ్యులని. మరి ప్రపంచం వీరిని బలహీనులు అంటుంది, కానీ యేసు ప్రభు వీరిని ధన్యులు అంటూ ఉందండి. కాబట్టి మనం ఈరోజు ప్రభు చెప్పినటువంటి అంశాలను, ధన్యులు పేదల ఆత్మలు అనేవానికి అర్థం ఏంటిదంటే, నాకు అన్నీ తెలుసు అని కాదు, ప్రభు నీకే నా అవసరం అని చెప్పేవారు. మరి మనకై మనం ఎన్నిసార్లు గొప్పగా భావించుకుంటూ ఉన్నాం, అధికారం కోసం పాకులాడుతూ ఉన్నాం, ఆస్తుల కోసం పాకులాడుతూ ఉన్నాము, ఈ యొక్క లోక వ్యామోహాల కోసమై పాకులాడుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించుకుందాము. మనం ఒకవేళ ఈ లోకంలో జీవించాల్సినటువంటి జీవితాన్ని జీవించకుండా, మరి దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా, మరి మనం ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నామా, లేకపోతే ఆశీర్వాదాలను ప్రభు దగ్గర నుంచి మరి పొందుకుంటూ ఉన్నామనేది మరి ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా, ఇది నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, మరి మన కుటుంబ సభ్యులే కావచ్చు. ప్రియ సహోదరులారా, జీవితం చాలా చిన్నది, అందరికీ తెలుసు. నేను చెప్తాను, నువ్వు చెప్తాము, మనందరం చెప్తాము. కానీ ఒక్క చిన్న కష్టం వచ్చినప్పుడు, ఒక చిన్న నింద వచ్చినప్పుడు, ఒక చిన్న బాధ వచ్చినప్పుడు ఎలా అంటాము? ఈ జీవితం ఏంటి, ఇది నాకెందుకు వచ్చింది, నాకెందుకు జరగాలి, దేవుడు లేడా, దేవుడు ఉంటే ఇలా జరుగుతుందని చెప్పేసి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో మౌనంగా వస్తూ ఉంటవి. వర్షం వచ్చేటప్పుడు ఉరుములతోటి, శబ్దాలతోటి, మెరుపులతోటి గంభీరంగా మనల్ని సిద్ధం చేస్తూ వర్షం వస్తూ ఉంటుంది. కానీ దేవుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి మన మీదికి సైలెంట్గా, మౌనంగా వస్తూ ఉంటవి. మరి మన జీవితం అంతా ఆశీర్వాదాలతో నిండిందేనండి. మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉన్నవంటే దేవుని యొక్క ఆశీర్వాదమే. కానీ చాలాసార్లు మనకు కావాల్సింది రాకపోతేనే దేవుడు ఆశీర్వదించలేదు అనుకుంటాము. ఈరోజు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే అది దేవుడు ఆశీర్వాదమే. మరి ఆశీర్వాదం అంటే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, విజయం మాత్రమే కాదు, అధికారం మాత్రమే కాదు, రోజు ఆశీర్వాదమే. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, నిద్రిస్తున్న సమయంలో కూడా ఆశీర్వాదమే. శాంతిగా నిద్రపోవటం కూడా ఆశీర్వాదమే. మనలను అర్థం చేసుకునే ఒక హృదయం ఉండటం కూడా ఆశీర్వాదమే. కష్టంలోనూ నిలబడే ధైర్యం ఉండటం కూడా ఆశీర్వాదమే. కొన్ని ఆశీర్వాదాలు మనకు కనిపిస్తావండి, కొన్ని మనలను మార్చుతాయి, కొన్ని మనలను కాపాడుతూ ఉంటవి. కొన్ని ఆశీర్వాదాలు మనకు కనిపిస్తూ ఉంటవి, కొన్ని మనలను మారుస్తూ ఉంటవి, కొన్ని మనలను కాపాడుతూ ఉంటవి. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మన కోరిక ప్రకారం కాకపోయినా మన అవసరానికి తగ్గట్లుగా మనకిచ్చే దేవుడు మనకున్నాడండి. కృతజ్ఞత ఉన్న చోటే ఆశీర్వాదాలు లెక్క మొదలవుతూ ఉంది. విశ్వాసం ముందుకు నడిచిన వారు ప్రతి అడుగులో దేవుని కృపను పొందుతారు. కాబట్టి మరి ప్రియ సహోదరులారా, ఆలోచించండి, మీరెక్కడ ఉన్నారు? మీ ఆశీర్వాదాలకు దేవుడికి కృతజ్ఞతను తెలియచేస్తూ ఉన్నారా, లేదా మీ ఆశీర్వాదాలు ఎంత ఉన్నాయో అంతటితో ఆగిపోతూ ఉన్నారా? మరి ఆశీర్వాదాలు పెద్దగా కనిపించినట్లుగా మనకు అనిపించవు తెలుసా? ప్రభువు అష్టవాక్యాల్లోనే తెలియచేస్తూ ఉన్నారు, దీనాత్ములు ధన్యులని. మరి మనకి దీనత ఎక్కడ ఉంది? ప్రభువుని ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నామా? కాబట్టి నిశ్శబ్దంగా మన జీవితాన్ని కాపాడుతున్నటువంటి ఆశీర్వాదాలకు కానీ మన కృతజ్ఞతలు చేయాలి. దేవుడు మన కోరికల ప్రకారం కాదు, మన క్షేమం కోసం ఆశీర్వదిస్తాడు. మనకు అర్థం కాని ఆలస్యం కూడా ఒక ఆశీర్వాదమే కావచ్చు. వేచి ఉండటం నేర్పేది ఆశీర్వాదమే, తట్టుకోవటం నేర్పేది ఆశీర్వాదమే, క్షమించటం నేర్పేది ఆశీర్వాదమే. మరి కొన్ని ఆశీర్వాదాలు మనకు వెంటనే, అడిగిన వెంటనే ఆనంద రూపంలో వస్తాయి. కొన్ని మనలను పరిపక్తులను చేస్తాయి, ఏంటిది అని ఆలోచింపచేస్తాయి. మరి నష్టమైందని అనుకునే దాంట్లో దేవుడు రక్షణ దాచి ఉంచుతాడు. కన్నీళ్ళ మధ్యలో కూడా ఆయన కృప ప్రవహిస్తూ ఉంది. నమ్మకం ఉన్న చోట ఆశీర్వాదాల లోటు అనేది ఉండదు. దేవుని చేతుల్లో జీవితం అప్పగించిన వారు ప్రతి పరిస్థితిలో కూడా ఆశీర్వదింపబడతారు. కాబట్టి
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను చూస్తూ ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆప్తులారా, స్నేహితులారా, శ్రేయోభిలాషులారా, మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా రావాలి. ఈ యొక్క 4వ సామాన్య ఆదివారం రోజున మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క యూట్యూబ్ను మరి చూస్తూ ఉన్నటువంటి నా ఆప్తులారా, నా శ్రేయోభిలాషులారా, మీరు ఇక్కడ గంట గుర్తు మీద ఉన్నటువంటి గంటపై క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని దేవుడికి సంబంధించినటువంటి వాక్యాలను మరియు దేవుని యొక్క కృపలకు సంబంధించినటువంటి సందేశాలను వినుటకు ఈ యొక్క యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ను నాకు అందించండి. ఇది నా యొక్క రజత జూబిలీ, మరి ఒక కన్యాశ్రీగా నేను 2001లో కన్యాశ్రీగా ఈ యొక్క ఫస్ట్ వయసును తీసుకొని ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి నేను సువార్తనే ధ్యేయంగా పెట్టుకొని మీ అందరికీ కూడా ఈ యొక్క సువార్తను అందిస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను కూడా మీరు అందరూ ఆదరించి మీరు మీ యొక్క ప్రార్థనలో నన్ను గుర్తుకు చేసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు మీకు మనందరికీ వచ్చునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.